మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో భూభారతిలో భాగంగా భూ రీసర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి హాజరయ్యారు. రైతులకు భూ రీసర్వేపై అవగాహన కల్పించి భూములకు సంబంధించిన సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేయగా ఇబ్రహీంపూర్ గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వందల సంవత్సరాలుగా భూమి కాస్తు చేస్తూ రైతులు జీవనం కొనసాగిస్తున్నారని, అటవీ శాఖ సంబంధించిన భూములు అంటూ రైతులకు సూచించడంతో పంటలు పండించుకోలేక ఇబ్బందులు గురవుతున్నారని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి, అటవీ శాఖ అధికారి గీత, జిల్లా సర్వే ఏడీ కిషన్లు మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాల నుంచి రైతులు కబ్జాలో ఉన్నారో ఆ భూమి అటవీ శాఖకు సంబంధించిందా కాదా అని భూమి రీసర్వే నిర్వహించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ గీత, స్థానిక సర్పంచ్ జ్యోతిరామ్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జయభరత్ రెడ్డి, సుజాత, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, గ్రామస్తులు నారాయణ రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ పట్టా ఉండి కాస్త లేని వాటిని క్యాన్సిల్ చేయాలి. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పట్టా ఉంటుంది, కాస్ట్లో ఉన్నాడు, అట్లాంటి భూములన్నీ కూడా క్యాన్సిల్. పట్టలేదు, పట్టలేని కాస్ట్లో ఇవన్నీ సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి నువ్వు అన్న పాయింట్ అది ఇప్పుడు అవుతుంది. అది ఎప్పుడైతే మొత్తం భూమి అంతా సంపూర్ణంగా సర్వే అయినప్పుడు ఇవన్నీ బయట. కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. గవర్నమెంట్ మోటో అదే, ఉద్దేశం అదే. ఎవరు దున్నితే, ఎవరు కాస్ట్లో ఉంటే, ఎవరు ఎంజాయ్ చేస్తే వారికి పట్టాలి అనే కాన్సెప్ట్ తోనే ఇంకొక అంశాలను అది ఫ్యాక్టరీ తీసుకుంటుంది. తీసుకొని నాకు పంపిస్తుంది ఈ అక్షాంతరే కాడున్నాడు అని. అది పట్టుకొస్తుంది. ఈ అక్షాంతరే దాన్ని తెలుసు, బట్ నాకు పట్టుకొస్తుంది. మీకు అర్థమైందండి. సో ఇట్లా మీ భూమి కూడా అట్లా ఎట్లయితే వాట్సాప్ రోడ్డు, ఎట్లయితే గూరోడు, ఎట్లయితే ప్రతి భూమికి చేసి వాళ్ళ నాన్నలో పెట్టుకున్నాడో అట్లా మీ భూమికి వ్యవసాయ వెబ్సైట్ లో జియో కోఆర్డినేట్స్ పెట్టడానికి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా అక్కడ చేయాలని ఆలోచిస్తుంది. సో ఇంత సార్థవాదాలు ఏముంటాయి, ఇందులో వచ్చే సమస్యలు ఏముంటాయి అనే ఉద్దేశంతో మీ గ్రామంలో మొదట చేపడతా ఉన్నారు. మీ గ్రామంలో ఇప్పుడు మీరు సర్వేలు వచ్చి సమస్యలను మొత్తము ఓనర్లను మాత్రము నీకు ఆని రాయడం, ఆని ఇట్లా ఉండదు. పెట్టుకోండి. కేవలం మీరు దొరుకుతున్న భూమికి వాళ్ళు ఏంటంటే జియో కోఆర్డినేట్స్ తీసుకుంటారు. ఈ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అని తీసుకొని జియో కోఆర్డినేట్స్ రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకొని మీకు తర్వాత వచ్చే భవిష్యత్తులో కొత్త పాస్బుక్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇంకా స్టేజ్ లో లేదు. ఫారెస్ట్ వాళ్ళము గతంలో మీరు చెప్పిన ఏవైతే 2 సర్వే నెంబర్లు ఉన్నాయో అవి సర్వే చేయడం జరిగింది అన్నారు. మీకు కూడా అవగాహన ఉంది. అయితే అప్పుడు లేదు, కానీ ఉన్న ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ మనం ఇప్పుడు ఒక్కసారి దాన్ని మీరు అన్నట్టుగా దానివల్ల మీకు ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ అన్ని మీ బాగా చెప్తున్నారు. కానీ మన గజెట్ ప్రకారం చూస్తే అంటే ఫస్ట్ ఇయర్ అంటే అప్పుడున్న నిజాం పీరియడ్లో 1942లోనే యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ గా డిక్లేర్ అయింది. సో నేను సర్వే చేయొద్దు, మళ్ళీ రీసర్వే చేద్దాం. ఎంఆర్ఓలు మేము కలిసి రీసర్వే చేసి దానికి సంబంధించి ఆల్రెడీ మీ పొజిషన్లో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారో ఏంటిది అనేది ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు 2-3 తరాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దే ఆర్ ద ఏమంటారు ఎవిడెన్సెస్, అంతేనా? అవన్నీ పంచాయలు ఉంటాయి సార్, కావాలని అవన్నీ పంచాయలు ఉంటాయి. కాలేదు కాబట్టి ఇప్పుడు చేయాలంటే గవర్నమెంట్ ఉద్దేశం. 50 ఏళ్ళ నుంచి మనం కొట్లాడుతున్నాం. 50 ఏళ్ళ నుంచి భూముల గురించి ఇంకా కొట్లాడదాం. మీరు కొట్లాడేది మీ ఒక్క నశించింది, మళ్ళీ మీ పిల్లలు కూడా కొట్లాడాలా? కొట్లాడాలి. కాబట్టి టైటిల్ గ్యారంటీ ఇవ్వాలని గవర్నమెంట్ కాన్సెప్ట్. టైటిల్ గ్యారంటీ అంటే మోకా ఉన్న వాళ్ళకి టైటిల్ ఉండాలి, టైటిల్ ఉన్న వాళ్ళకి రికార్డు ఉండాలి, రికార్డు ఉన్న డిస్ప్లేస్ కావాలి, డిస్ప్లేస్ వాళ్ళకు అక్కడ రిజిస్ట్రేషన్ కావాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఈ మోటోను మీరు అందరూ స్వీకరిస్తారని నేను తెలియజేసుకుంటూ గవర్నమెంట్ కాన్సెప్ట్ చెప్పిన ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.